మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం మనం మంత్రాలయం నియోజకవర్గంలో ఉన్నాం. మంత్రాలయం నియోజకవర్గం ఎమ్మెల్యే బాలారెడ్డి గారు ఉన్నారు. సర్పంచ్ నుండి కంటిన్యూగా తర్వాత ఎమ్మెల్యేగా 4 సార్లు నియోజకవర్గం ఏర్పాటు నుండి 4 సార్లు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఎలా సార్ అది? ఇప్పుడు మా ఎమ్మెల్యేగా ఈయనే ఉండాలి. మీరు ఏం చెప్తే అదే శాసనం, ఏం చెప్తే అదే జరగాల అనే భయంతో ఓట్లేసారంటున్నారు. నిజమేనది? ఎందుకంటే భయాన్ని ఎవరు భయపడే పరిస్థితిలో లేరు. అంటే అప్పట్లో రెడ్డి గారు రాజ్యం అంటారు, ఆ రాజ్యం అలా కొనసాగుతుందంటారు. ఇక్కడ రెడ్ల రాజ్యము ఇంకో రాజ్యం అనేది ఎప్పుడూ లేదు. సరే, ఇప్పుడు కీలకంగా అయితే మంత్రాలయం టెంపుల్ గురించి మాట్లాడారు. మంత్రాలయం టెంపుల్ ఇప్పుడు కూడా మీరు ఎమ్మెల్యే, కానీ అధికారం మీద టీడీపీ, కానీ అక్కడ టీడీపీ వాళ్ళు ఏమీ జరగదు. కేవలం బాలారెడ్డి గారు కనసాగల్లో ఇప్పుడు కూడా మంత్రాలయంలో అన్ని పనులు జరుగుతాయి అంటారు. ఎక్కడుంది ప్రోటోకాల్? ఎక్కడ వస్తున్నారు పోలీస్ జీప్? ప్రోటోకాల్ అంతా వాళ్ళే నడుపుతున్నారు. గతంలో మీరు ఇద్దరు ప్రోగ్రామ్ పోయినప్పుడు గన్ ఫైర్ జరిగింది. ఏం జరిగింది సార్ ఆ రోజు? తోపులాట్లో కొంచెం వాళ్ళ గన్ మ్యాన్లు ఓవర్ యాక్షన్ చేసి మళ్ళీ ఆయనకే బుల్లెట్ పోవడం జరిగింది. రావిరెడ్డి గారు కూడా ఓడిపోయినారు. తేడా ఏంటి తిక్కారెడ్డికి రావిరెడ్డి గారు? 90,000 ఓట్లు ఉంది కాబట్టి ఒకసారి బీసీకి పార్టీ టీడీపీ పార్టీ వాళ్ళకి ఇవ్వడం. సార్, మీ తనయుడు రమణరెడ్డి గారు నెక్స్ట్ పోటీలో దిగుతాడని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం వచ్చింది. పోటీలో దిగుతాడంటే జగన్మోహన్ రెడ్డి సీట్ ఇస్తే తప్పకుండా దిగుతాడు. సార్, మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నేను రాజీనామా చేస్తాను అని. ఎందుకు సార్ ఆ స్టేట్మెంట్? రాజీనామా చేస్తేనే జిల్లా ఇస్తారు అనేది తప్పకుండా ప్రజల కోసం రాజీనామా చేస్తారు. సార్, ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవడానికి కారణం ఏమనుకుంటున్నారు? కార్యకర్తల్ని నాయకుల్ని కొంచెం పట్టించుకోలేదనే ఆలోచన కార్యకర్తల్లో నాయకులు ఉంది. మరి దాన్ని ఒప్పుకోవాల్సిందే. సార్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఏం సార్? రాజశేఖర రెడ్డి అన్న అంటే ఏదని చెప్పొచ్చు. మనం నియోజకవర్గాల్లో కొంచెం ఇన్ఛార్జీలు మార్పులు జరుగుతున్నాయి. దానివల్ల ఏమైనా పార్టీలో ఏమన్నా కొంచెం మైనస్ జరిగే అవకాశం ఉందంటారా? డిస్టర్బెన్స్ అవుతుంది. అయినా కూడా ఆయన కూడా 4 తూర్లో ఎమ్మెల్యేగా ఉన్నాడు. చంద్రకేశ్వర రెడ్డి గారు అనుభవస్తుడు, పెద్ద ఆయన ఆలోచనతో ఏమన్నా. సార్, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మీ కుటుంబంలోనే రాజకీయంగా పదవులు అయితే దక్కాయి. మా అమ్మకు ఒక కోరిక, నా 5 మంది కొడుకులు ఏదో పదవిలో చూడాలని. కానీ ఒక్క కోరిక అమ్మకి ఇంకా మిగిలిపోయింది, మంత్రిగా. ఎందుకు సార్ ఇన్నిసార్లు ఎమ్మెల్యే అయితే మంత్రి రాకపోవడం కారణం ఏంటి? దేవుడు మనకు 4 తూర్లు ఎమ్మెల్యే గెలిపించాడు. మరి మంత్రిగా లేదు అంటే అదృష్టం ఉండాలి. ఎందుకు సార్ మీ బ్రదర్ ఆదోని ఎమ్మెల్యేగా ఉంటాడు సాయిప్రసాద్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారు? ఓడిపోయాయంటే కొన్ని తప్పులు కూడా జరిగింటాయి, సరిదిద్దలేకపోయాడు. మీ అబ్బాయి అలాగే సాయిప్రసాద్ రెడ్డి గారి అబ్బాయి తర్వాత మీ అన్న కూడా అందరూ తిరుగుతున్నారు రాజకీయాల్లో. అంటే సంకేతాలు ఏంటి? మొత్తం మీరు రిలాక్స్ అయ్యి ముందు వాళ్ళని పెడతారా, లేదంటే వాళ్ళని హెల్ప్ తీసుకొని మీరు ఎమ్మెల్యేలు అవుతారా? మా పెద్ద అన్నది కాదని మేమేమి, నేనైనా నా కుమారుడైనా మా అన్న కుమారుడైనా ఆయన రూట్లోనే మేము పోతాం. అంటే విభేదాలు ఎప్పుడు రాలేదా? ఏముందో ఈ విభేదాలు రావడానికి కారణం ఏమన్నా ఉంటే కదా, ఎప్పుడు రాలే. సార్, మంత్రాలయం టెంపుల్ మొత్తం మీద కర్ణాటక భక్తులు ఎక్కువ వస్తారు, కానీ ఏపీకి ప్రిఫరెన్స్ తక్కువ ఇస్తారు. ఎందుకు సార్? కర్ణాటక అంటే ఫ్లడ్ వచ్చినప్పుడు కొంచెం బాగా ఆర్థికంగా ఇప్పుడు అమౌంట్ రావడం జరిగింది. అప్పుడు వాళ్ళు కర్ణాటక వాళ్ళు బాగా ఫండ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అప్పటికి 2029లో 5వ సారి ఎమ్మెల్యేగా మంత్రి అవుతారా?